మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మొన్ననే బాబు సూపర్ 6తో పాటు సూపర్ 6+ అంటూ ఏదైతే షణ్ముఖ వ్యూహం అంటే సూపర్ 6+ బార్ షణ్ముఖ వ్యూహం అని పెట్టారు. అది అడ్వర్టైజ్మెంట్. అయితే కూటమిగా కాకుండా తెలుగుదేశం విడిగానే అడ్వర్టైజ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి సూపర్ 6 పథకాలని మాత్రమే హైలైట్ చేస్తుంది. ఇది ఇక్కడ విచిత్రం. అంటే కూటమికి సంబంధించి మరి నిర్ణయం ఈ టైపులో రావాలనుకోవడం ఎందుకనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. లేకపోతే ఈనాడు ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు, ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పంపకాలు కొనుగోళ్లకు 9,000 కోట్లకు పైగా సిద్ధం. వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసు కట్టు కంపెనీలు కథలెన్నో విన్నాం కదా. ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తుంది. 10 ఓట్లు ఉన్నాయా, 1,00,000 ఇచ్చేద్దాం, 100 ఓట్లు వేయించే కార్యకర్తల 5 లక్షలు ఇచ్చేయండి, మండల స్థాయి నాయకుడా కోటి పెట్టి కొనేయండి, కాస్త పెద్ద నేతకు 4-5 కోట్లు అయినా సరే అంటూ వెదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టింది. కేవలం ఈ కొనుగోళ్ల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు 9,000 కోట్లకు పైగా కుమ్మరించేస్తుంది. సగటు నియోజకవర్గానికి 45 కోట్ల నుంచి 60 కోట్లు తరలించి మండలానికి నాయకుడికి బాధ్యతలు కట్టబెట్టింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర ముఖ్య నేతలు పోటీ చేసిన నియోజకవర్గాలు అయితే ఇంకా ఎక్కువే ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఎలాగైనా గెలవాలి, ఎంతకైనా కొనేయాలనే దుష్ట వ్యూహం అమలు చేస్తూ జోరుగా బేరాలు సాగిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గ నేతల నుంచి గ్రామ బూత్ స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి ఎంత మొత్తం ఇవ్వాలో వ్యూహ బృందాలు లెక్కలేశాయి. దాన్ని అమలు చేయడం అధిష్టానానికి అత్యంత దగ్గరవారైన మండల స్థాయి ముఖ్యుల పని. తమకు అప్పగించిన పని పూర్తి చేసేందుకు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందు రోజే వీరు ఆయా మండలాల్లో దిగిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇక్కడ ఒక పార్టీ అని ఎందుకు రాసిందంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా అంటుందేమో అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ వార్తలో రాసుకొచ్చారు, కొనేస్తున్నారు అన్నటువంటి. ఎస్, నిజమే, నేను కాదని చెప్పను. ఇందులో 100కి 50% నిజం ఉంటుంది. ఎందుకంటే 10 లక్ష రూపాయలు ఇంటికి ఇద్దామని అనుకుంటారనేది 5 ఓట్లు ఉంటే 1,00,000 రూపాయలు అయితే ఇస్తారు ఖచ్చితంగా. మరి తెలుగుదేశం ఇవ్వకుండా ఉంటుందా, జనసేన ఇవ్వకుండా ఉంటుందా? స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారు కదా, నేను దాని మీద ఇదివరకడికి మళ్ళీ అబ్జెక్షన్ పెట్టబోమని చెప్పేసి. తెలుగుదేశం ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదా? వాళ్ళు 1,000 కోట్లు ఖర్చు పెట్టరా? ఇక్కడ నేను అనేది ఏంటంటే రోజు నేను ప్రతిసారి మొత్తుకునేది అదే, పత్రికలు అనేటువంటిది నువ్వు రాస్తే జెన్యూన్గా రాయి, ఇద్దరికీ రాయి. ఇద్దరు ఎట్లాగే చేస్తున్నారు. నేనైతే ఇద్దరిది చెప్తుంటా. ఇక్కడ వచ్చేటప్పటికి ఒకళ్ళే పంచుతున్నారు, వీళ్ళంతా అసలు చేతులు కట్టుకుని కూర్చున్నారు అనేటటువంటిది. 9,000 కోట్లు ఏంటి, 10,000 కోట్లు కూడా 15,000 కోట్లు కూడా ఖర్చు పెడతారేమో. తెలుగుదేశమైనా అంతే ఖర్చు పెడుతుంది కదా, పోటీ పడినే ఖర్చు పెడుతుంది కదా. ఎప్పుడైనా డబ్బులు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఉందా? అసలు డబ్బులు ప్రారంభించిందే తెలుగుదేశం కదా, దాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరికైనా పోటీ వేలంలోనే చేస్తున్నారు, అది కాదని ఎవరంటారు? కాకపోతే ఒకళ్ళే చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏం చేయట్లేదని చెప్పడమే ఇక్కడ విచిత్రం. అయితే భూ హక్కు చట్టం రద్దుపై 2వ సంతకం, పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మేంటి, బీసీలే పార్టీకి వెన్నెముక, వారికి 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతాం, చీరాల ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వచ్చి 2,25,000 కోట్ల రూపాయలు, బీసీల బడ్జెట్ 1,50,000 కోట్లు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? మళ్ళీ సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ జీతాలు ఇవన్నీ కలిపితే అప్పుడు 4,00,000 కోట్ల 5,00,000 కోట్ల బడ్జెట్ ఉండాలి. ఆదాయం ఏమో ప్రస్తుతం లెక్కల్లో చూస్తే 90,000 కోట్లు ఉంది. ఎలాగ సాధ్యమవుతుంది అంటే ఫస్ట్ మేము చెప్తున్నాం, నన్ను నమ్మండి, నేను సాధించగలను అని చెప్పేటటువంటి ప్రయత్నమే. అది కొంచెం ఎమికబుల్గా. అంటే ఇక్కడ 1,50,000 కోట్లు అంటే నాకు తెలిసి ఒకేసారి కాదు, ఏడాదికి 30,000 కోట్లు. కష్టం కాదు ఏడాదికి 30,000 కోట్లు. కాకపోతే టోటల్గా చూసుకున్నప్పుడు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి చెప్తున్నటువంటిది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అన్నటువంటి చర్చ నడిస్తే బాగుంటుంది. అది కాకుండా ఎవరి ఆస్పెక్ట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇకపోతే ఆ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించాం. జనసేన పోటీ చేసి 21 అసెంబ్లీ సీట్లు ఉన్న లోక్సభ స్థానాల మీద ఈసీ స్పష్టీకరణ. జనసేన పోటీ చేసే 2 లోక్సభ స్థానాల పరిధిలో ఏ అసెంబ్లీ స్థానంలోనూ ఇతరులకి గాజు గ్లాసు గుర్తు ఇవ్వబోమని హైకోర్టుకి వెళ్ళండి. ఇక్కడే అసలు సీన్ ఉంది. గాజు గ్లాసు గుర్తు అన్నటువంటిది జనసేన పోటీ చేసే చోట వేరే వాళ్ళకి ఇవ్వరు. అంటే ఈ సంక్షోభం ముగిలా, కూటమికి ఆ సంక్షోభం అట్లాగే ఉంటుంది. ఎట్లయితే ఇప్పటిదాకా మీడియా డౌన్ ప్లే చేసి ఎవరికి ఇవ్వబోరు అని వీళ్ళే మోసం చేశారు, ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు అన్నటువంటి మోసం చేస్తున్నారు. పాపం ఆ విధంగా తెలుగుదేశాన్ని ముంచుతున్నారు వీళ్ళు, ప్రేమతో ముంచుతున్నారు. ఎందుకంటే జనసేన పోటీ చేసేది కేవలం 21 స్థానాలే, జనసేన పోటీ చేసేది 2 పార్లమెంట్ స్థానాలే.
ఈ 21+2 ఇవ్వరు వాళ్ళు గుర్తు, ఎందుకంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి జనసేన. మిగతా చోట్ల ఇవ్వబోమని చెప్పట్లా, మిగతా చోట్ల ఇస్తామని చెప్తుంది ఎన్నికల సంఘం. తద్వారా అక్కడ ఏమైంది, మిగతా చోట్లంతా ఉంది కదా. ఇప్పుడు 52 చోట్లన డైరెక్ట్ ఏది అసెంబ్లీ, పార్లమెంట్లో 6 చోట్ల వేశారు. ఇప్పుడు 2 పార్లమెంట్ పోతే 4 చోట్ల ఉంటుంది గాజు గ్లాస్ సింబల్. అట్లాగే ఈ 21 పోతే మిగతా 39 మిగతా 45 చోట్ల అట్లాగే ఉంటుంది. ఏదైతే 21 పోతే అక్కడ 52లో దాదాపు 30 చోట్ల అట్లాగే ఉంటుంది, 29 చోట్ల అట్లాగే ఉంటుంది. అంటే అక్కడ తెలుగుదేశం పోటీ ఉంటుంది, గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది. అసలు సమస్య అది. ఇప్పుడు అది మళ్ళీ కోర్టులో వేశారు, హైకోర్టులో. కూటమిలో మేము ఉన్నాం కాబట్టి. బట్ ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం ఫైనల్ అవుతుంది, కానీ దాన్ని మార్చమని కోర్టు ఆదేశించితే మాత్రం చాలా గొప్ప సక్సెస్ అయినట్టే. ఏం జరుగుతుందో చూద్దాం. లేకపోతే బ్యాంకు ఖాతాలే లేవు, నగదు జమ చేశారట. 2-3 ఖాతాలు ఉన్న వారికి ఎందులో వేశారో తెలియదు. నడవలేని వారి పేర్లు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన జాబితాలో లేనివైన పింఛన్దారుల్ని అష్టకష్టాలు పెడుతున్నటువంటి జగన్. అంతే తప్పించి చంద్రబాబు కాదు. వాలంటీర్ వ్యవస్థని తీసేసి రచ్చ చేసి ఇప్పుడు ఆ వృత్తులు మళ్ళీ నిన్న దాదాపు 4 చనిపోయారు. బ్యాంకులు లేవు, నిన్న తెలియదు పాపం, వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు పరిగెత్తుకుంటూ, చనిపోయారు. ఈ పాపం ఎవరిది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ది. 31 మంది క్రిందటి నెల ఉసురు తీసిన, ఇవాళ ఉసురు తీసిన. ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నడిపిస్తోంది ఎవరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా. అది ఓపెన్ సీక్రెట్. అయినా ఇంకా ఏమి లేదు అది జగనే చేయించాడని మూర్ఖత్వంగా మాట్లాడటం అన్నటువంటిది ఈనాడికే చెల్లింది. ప్రజల్ని మోసం చేయగలరు, ఎల్లకాలం మోసం చేయగలరా? ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశాన్ని ఈనాడే తీసుకొచ్చి పెడుతున్నటువంటి వ్యవహారం అయితే స్పష్టంగా కనబడుతుంది. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నటువంటి చూడాలి. ఇకపోతే ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకి ఇంకేం మిగలదు. సుప్రీంకోర్టు వ్యాఖ్య. తీర్పు రిజర్వ్. వ్యక్తుల ప్రైవేట్ ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమైన అనే న్యాయపరమైన అంశంపైన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. ప్రైవేట్ ఆస్తిని సమాజ హితం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ అధికరణం 39B ప్రకారం చెల్లుబాటు అవుతుందా కాదని మీమాంసం తేల్చే విషయం దీర్ఘకాలంగా సర్వోన్నత న్యాయస్థానం ముందుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వం 9 మంది జడ్జీల ధర్మాసనం ఇటీవల దీని మీద విచారణ కొనసాగించింది. బుధవారం కూడా వాదనలు కొనసాగినాయి. ప్రైవేట్ ఆస్తులు అన్నింటినీ సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా నిర్ణయిస్తే భవిష్యత్తులో ఏం మిగలదని ధర్మాసనం అభిప్రాయపడింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఏదో కమ్యూనిస్ట్ సిద్ధాంతం లేకపోతే దుబాయ్ లాంటి చోట్ల ప్రైవేట్ ఆస్తి అంటూ ఏముండదు, అంతా ప్రభుత్వం అందే. అక్కడ ఎవరి అయినా సరే లీజే అనమాట. 30 ఏళ్ల లీజు లెక్కనే కొనసాగుతుంది. దాన్నే ఇక్కడ కూడా తేవాలని కోరుకున్నటువంటి దానికి ఇక్కడ బ్రేక్ వేసేటటువంటి పని నడుస్తుంది. లేకపోతే సాక్షి చూస్తే ఇవ్వడమే జగన్కి తెలుసు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ నీలా లాక్కునేవాడు కాదు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం. దేశంలో 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. రికార్డులు అప్డేట్ చేసి రైతన్నలకు అందజేస్తున్నాం. వారిపై పైసా భారం పడకుండా పనులు చేపట్టాం. కోర్టులు, ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి తప్పించాం. బాబును ఓడించడం అంటే పేదలను గెలిపించడమే. జగన్ ఎప్పుడు పేదలు అంటుంటే తట్టుకోలేకపోతున్నారు. మన 59 నెలల పాలనలో జరిగిన మార్పులని విప్లవాలే. నేర ప్రవృత్తికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు. వెన్నుపోట్లు హత్యలతోనే ఆయన రాజకీయం. వైఎస్ఆర్ గాల్లో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా అనలేదా? ఇప్పుడు జగన్ను చంపేస్తే తప్పేమిటంటున్నారు. చంద్రబాబు మాదిరిగా నాకు Z+ భద్రత లేదు, జగన్కి జనమే రక్ష అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. లేకపోతే భృతి అంతా భ్రాంతి అంటూ బాబు రావాలంటే 2014 ఎన్నికల్లో ప్రచారం. కరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ. అధికారంలోకి వచ్చాక 4.5 ఏళ్ల పాటు ఆ ఊసే లేదు. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలు ఆ పథకమే లేదన్న అచ్చెన్న ఆ ఒత్తిడి తట్టుకోలేక 2017-18 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి 500 కోట్ల కేటాయింపు అయినా అమలు చేయని చంద్రబాబు 2019 ఎన్నికలకు 6 నెలల ముందు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో పథకం నెలకు 1000 చొప్పున ఇస్తామన్న ప్రకటన. సవాల ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హత. కానీ 2018 అక్టోబర్లో కేవలం 40 కోట్లు విడుదల. చివరికి 1.62 లక్షల మందికి మాత్రమే అర్హులని తేల్చిన బాబు. 1.7 కోట్ల నిరుద్యోగులు నిలువునా మోసం చేసిన బాబు. ఎన్నికలు రావడంతో మళ్ళీ యువతకు గేలం. నెలకు 3000 నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు. బాబు గత చరిత్ర చూడండి, ఆయన నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు. ఇక్కడే అసలు పాయింట్. వీళ్ళు రాసింది కరెక్టే, నిరుద్యోగ భృతి అన్నటువంటి దాంట్లో మోసం. అదే సందర్భంలో వీళ్ళు చేస్తున్న మోసం ఏంటి? 1.7 కోట్ల నిరుద్యోగులు అంటే 2 కోట్ల మంది నిరుద్యోగులు ఆంధ్రాలో ఉన్నట్ట. అప్పుడు వాళ్ళని అట్లయితే కనుక వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షలే కదా, మరి జగన్ వచ్చిన తర్వాత ఇచ్చింది అంటే మిగతా 1,98,00,000 మంది నిరుద్యోగులుగానే ఉన్నట్ట. ఎందుకు ఈ దిక్కుమాలినటువంటి మ్యారేషన్స్ అర్థం కాదు. అయితే మధ్యతరగతికి మరింత భరోసా. వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్. పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు. 123 పట్టణాల్లో MIG లేఅవుట్ల అభివృద్ధి.
5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయం, కాపు ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి 5 ఏళ్లలో 60,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటు, 10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపు, ఆప్కాస్ ఆశా అంగన్వాడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్న పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60% ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం అన్నటువంటి వార్తలు రిలీజ్ చేశారు. ఇక్కడే ఏంటంటే మిడిల్ క్లాస్కి సంబంధించి స్థలాలు ఇంతకుముందే చెప్పారు, ప్రారంభించారు, మధ్యలో ఆపేశారు. ఎవరికి ఇవ్వాల? ఈ దఫా అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు. నమ్మచ్చా లేదన్నది జనం డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, బీజేపీ ఏపీ శాఖ అధికారిక ప్రకటన. బీజేపీ ఏపీ శాఖ అధికారిక ఎక్స్ సోషల్ మీడియాని ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఉంటూ ట్వీట్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాలు కలకలం రేపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనలో రిజర్వేషన్లపై మాట్లాడిన మాటలపై బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ వివరణిస్తున్నట్టుగా పేర్కొంటూ అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించారు. కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని లేదని తెలిపింది. అమిత్ షా వాస్తవంగా మాట్లాడిన మాటలో ఆ మాటలను ఫేక్ చేసి కొందరు ప్రచారంలో పెట్టిన 2 వీడియోలను జతపరిచి పోస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు చీల్చడమే షర్మిల లక్ష్యం, ఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయిన వైనం, చంద్రబాబుకు మేలు చేయడం అజెండా, పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మంతనాలతో స్పష్టీకరణ, పాడేరు కాంగ్రెస్ టికెట్ తొలుత పంతల సుబ్బారావుకి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపు, కాంగ్రెస్ రెబల్ వంతలను తప్పుకోవాలని ఆదేశించిన షర్మిల, వైఎస్ఆర్సీపీ ఓట్లను చేల్చడానికి తాను బాధ్యతలు తీసుకున్నట్టు వెల్లడంటూ ఆ ఫోన్ కాన్వర్సేషన్ హైలైట్ చేసింది. నమస్తే అన్న, ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదని, నెక్స్ట్ టైం తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తాం, పార్టీలో సముచితమైన స్థానం గౌరవిస్తాను, మీరు నా సొంత అన్న లెక్క అన్న, అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా, నేనైతే మీకు ఇవ్వాలని అనుకున్నానన్న, కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సిపిఎంకి ఇచ్చేశారు, ఈ సీటు బల్లిబాబుకి ఇస్తున్నారు, మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో నా టీం ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, మీరు అది వాస్తవం కాదు కదా అన్న, నేనేం ప్రచారం చేయలేదు, నేనైతే ఎక్కడ మీ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రచారం చేయలేదు. సరే అన్న, ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు, మీరు రెబల్ కావద్దు, నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది, కమ్ బ్యాక్. ఇంత అన్యాయం ఏంటి మేడం, ఏ రోజు జెండా మోయిన వాడికి పార్టీలో లేని వాడికి ఇచ్చేయడం వల్ల నాకు బాధ ఉంది. మరొక విషయం, మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చేయకపోయినా బాగుండేది, మీరు ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను, మా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అన్న మీకు అన్నీ తెలుసు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ముఖ్యం, మనకు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా ముఖ్యము, 2 కలిసి వస్తాయనే కదా తీసుకుంది, నేను తీసుకుంది ఎందుకు, వైసీపీ ఓట్ బ్యాంక్ కోసమే కదా. నేను ఇప్పుడు చూశాను మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది, మొన్న నా జనాలు చూస్తే మీకంటే 5 రెట్లు ఎక్కువ మంది వచ్చారు, రూపాయి ఖర్చు పెట్టకుండా వీడియోలు పెట్టమంటే పెడతాను చూడండి, నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని, కానీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూడండి, నేను కాంగ్రెస్లోనే ఉంటాను అన్న, మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి, మర్చిపోవాలంటే మర్చిపోతాను, ఇక మర్చిపోండి, మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి, మీరు రెబల్గా పోటీ చేసినాక కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి రాలేరు, నా భవిష్యత్తే డ్యామేజ్ అయింది, నాకు ఇంకేముంది మరి, అదే అన్న ఇప్పుడు ఆలోచించుకోండి, మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరమని వెనక్కి వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు, మంచిదే కదా అంటూ సుబ్బారావు అన్నారు. ఇంతకీ పాప ఈవిడ బయటికి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది కదా, ఈవిడికి ఇచ్చింది అది, ఆయనకి ఎందుకు ఈరు కావాలనుకుంటే కాంగ్రెస్ కనుక బాగుపడుతుంది, ముందు కాంగ్రెస్లో కొనసాగాలని ఎవరు అనుకుంటారని పాయింట్, అసలు విషయం డైవర్ట్ అయిపోయింది అన్నమాట. లేకపోతే వ్యక్తిగత అజెండాతోని షర్మిల దుష్ప్రచారం అంటూ అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీట్ ఇచ్చినందుకే సీఎం జగన్పై కక్ష, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మల్లా షర్మిల, సునీత, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మధ్వజం, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యక్తిగత అజెండాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతిపై విషం కక్కుతున్నారని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత కీలుబొమ్మల్లా మారిపోయారన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అందరిని ముంచేసిన షర్మిల ఏపీకి వచ్చింది చంద్రబాబు ప్రయోజనాల కోసమేనన్నారు. కడప ఎంపీ సీట్ని అవినాష్ రెడ్డికి ఇచ్చినందుకే సీఎం జగన్పై కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సందర్భం లేని విషయాల్లోనూ వైఎస్ భారతి పేరును తీసుకొస్తున్నారని దుయ్యబెట్టారు. అత్యంత దీనావస్థలో ఉన్న కాంగ్రెస్ వ్యక్తిగత అజెండాలు తీర్చడానికి వేదిక అవడం సిగ్గుచేటన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కడప కోర్టు ఉత్తర్వులపై విచారణ 3కి వాయిదా, వివేకాచిపై తప్పుడు ప్రచారం చేయొద్దన్న కడప కోర్టు ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో బీటెక్ రవి, సునీత, షర్మిల పిటిషన్లు అన్నటువంటి దాని మీద 3వ తారీఖు అయినా ఇక్కడ పక్కన వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, ఎవరో ఆపుతున్నది లేదు, దాని మీద కేసులు కడుతున్నది లేదు, అది కామన్గా నడిచిపోతుంది. కోర్టు ఉత్తర్వులను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. లేకపోతే ఆంధ్రజ్యోతి చూస్తే బుర్రలేని సర్కార్ డేటా చోర్ అంటూ ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరణ ప్రభుత్వ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో, ఒక్క క్లిక్తో కీలక సమాచారం అంత లభ్యం, ఇంటి అడ్రస్ నుంచి బ్యాంక్ ఖాతా వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్టు, పాన్ వరకు, ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నీ ఓపెన్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా వాడచ్చు. 5 ఏళ్ళుగా ఇదే తంతు పట్టించుకున్న వాళ్ళు ఉంటే ఒట్టు, క్రిటికల్ రివర్ కంపెనీకి రిజిస్ట్రేషన్ వివరాలు, వేలిముద్రలు, ఇతర సమాచారము ఆ సంస్థకి వెళ్తుంది అంటూ ఓవరాల్గా ఇక రోజు ఒక భయాన్ని కల్పించాలి జనానికి. జగన్ ఏదేదో చేసేస్తున్నాడు, చంద్రబాబు అదే ప్రయత్నం, జగన్ అదే, పవన్ కళ్యాణ్ అదే ప్రయత్నం, ఆంధ్రజ్యోతి అదే ప్రయత్నం, ఈనాడు అదే ప్రయత్నం, TV5, మహా టీవీ, ఏబిఎన్, ఈటీవీ అందరూ కూడా అదే ప్రయత్నం. రోజు ఏదో జరిగిపోతుంది, జరుగుతుంటే జనమే రియాక్ట్ అవుతారు.
కానీ వాళ్ళు రియాక్ట్ కాలేదు. దాంతో ఇప్పుడు వాళ్ళకి మీకు తెలియకుండా మీకు ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భయాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇకపోతే భూరక్షణ కాదు భక్షణే అన్నటువంటి ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రోజు విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఆ తెలంగాణలో ధరణి ద్వారా ప్రయోజనం పొందింది కాంగ్రెస్ పార్టీ, కానీ ధరణి ఎత్తేసిందా, అదే కొనసాగిస్తుంది. అట్లాగే ఇది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటి రేపు చంద్రబాబు వచ్చిన వేరే పేరు మార్చి అదే పెట్టాలి. ఏంటి, నీ ఇంటికి నీకు హక్కు అన్నట్టు. లేదు జగన్ లాక్కుంటాడంటే ప్రపంచంలో ఎవరికైనా సాధ్యమవుతుందో ఒకటి వ్యక్తిగత ఆస్తిని లాక్కోవడం, వేరే దొంగ కాగితాలు సృష్టిస్తే సాధ్యమవుతుంది. ఆ దొంగ కాగితాలు సృష్టించేదాన్ని కంట్రోల్ చేయడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎందుకంటే ఇంతవరకు కూడా ల్యాండ్ లిటిగేషన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి? ఒకడేమో ఎకరం లెక్కన అమ్ముతాడు, ఇంకోటికేమో గజాల లెక్కన అమ్ముతాడు, ఇంకొకటికేమో కుంటల లెక్కన అమ్ముతాడు. వీటితో మధ్యలో మోసపోతున్నటువంటి వాళ్ళు కొన్నోళ్ళు. అట్లా కొన్నవాళ్ళు మోసపోకుండా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇప్పుడు అదే దుర్మార్గం అని చూపించేటటువంటి ప్రయత్నమే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే గాజు గ్లాసుపై గందరగోళం, వీళ్ళు కరెక్ట్గా రాశారు. వాళ్ళకి ఆంధ్రజ్యోతి ఇది కనీసం ఈ వార్త విషయంలోనైనా జర్నలిజం ధర్మాన్ని పాటించినందుకు రాధాకృష్ణ గారికి అభినందనలు. జనసేన పోటీ చేసే స్థానాల వరకే ఈసీ ఊరట, విచారణ మూసివేసిన హైకోర్టు, ఈసీ నిర్ణయంపై తక్షణమే కోర్టుకు టీడీపీ. జనసేన బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాం, స్వతంత్రులకు ఆ గుర్తు కేటాయించడం సరికాదు, మాపై ప్రతికూల ప్రభావం, ఈసీ ఉత్తర్వులతో ఓటర్లలో మరింత అయోమయం, గాజు గ్లాస్ జనసేనకే రిజర్వ్ చేయాలి, ఈసీని అలా ఆదేశించాలని అభ్యర్థన, నేడు హైకోర్టుల విచారణ, మళ్లీ కోర్టుకు వెళ్లాలని జనసేన కూడా యోచన. జనసేనకు చెందిన గాజు గ్లాస్ గుర్తుపై కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులు ప్రతిపక్ష టీడీపీ కూటమితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లందరినీ గందరగోళంలో పడేసే. జనసేన పోటీ చేసే 2 లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఇతరులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించబోమని ఆ పార్టీ బరిలోకి దిగిన 21 అసెంబ్లీ స్థానాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి ఈ గుర్తు ఇవ్వద్దని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఈసీ బుధవారం హైకోర్టుకు నివేదించింది. కోర్టు దీనిపై విచారణ కూడా మూసివేసింది. అయితే ఈసీ నిర్ణయం తమ కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన కూడా కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు పెద్ద సంక్షోభం అది. ఈనాడు దాన్ని డౌన్ ప్లే చేసి చూపెడదాం అనుకుంది. అక్కడ తప్పు జరుగుతుంది తెలిసినా కూడా సరైనటువంటి వార్త రాయలేకపోయింది. ఇక్కడ వీళ్ళు దాన్ని హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో ప్రధానంగా ఎక్కడైతే ఈ సమస్య ఎదురవుతుందో దాన్ని పరిష్కరించాలి అన్నటువంటి కోణాన్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని మీదన ఎట్టి పరిస్థితుల్లో ఇది కావాలి అన్నటువంటిది అడుగుతూ ఉన్నారు. ఏదైతే గాజు గ్లాస్ మీద గందరగోళాన్ని తీర్చాలి అంటూ ఈసీని అడుగుతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మరి ఇవాళ హైకోర్టు ఏం చెప్తుంది అన్నటువంటి దాని మీద ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటుంది. ఇకపోతే అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ పవన్ కళ్యాణ్ ప్రజల ఆస్తి పత్రాలను జగన్ ఇంట్లో, హైదరాబాద్లో నానక్రామగూడలో 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లుగా పాలన, ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు కబ్జా చేసిన సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నారు, మీరు ఇచ్చారు చాలు, వైసీపీకి ప్రతిపక్ష అర్హత కూడా ఇవ్వద్దు, జగన్కి పొలిటికల్ హాలిడే ప్రకటించాలి, జనసేన ఒక గుర్తింపున్న పార్టీ కావాలి, తర్వాత ముఖ్యమంత్రి పదవిపై ఆలోచిద్దాం, ప్రచార సభల్లో జనసేన అని పవన్ కళ్యాణ్. ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఆయన పార్టీకి గుర్తింపు కోసమే ఈ తపనంతా అన్నటువంటి పాయింట్. ఎందుకంటే ఇప్పటిదాకా అన్రికగ్నైజ్డ్ పార్టీ చివరికి గుర్తుకు కూడా ఇబ్బంది పడుతున్నది కాబట్టి గుర్తింపు రావాలన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు జరుగుతుందో చూడాలి. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.